ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అనుదిన వాగ్దాన కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలండి. అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరుస్తున్నాడని మేము నమ్ముతూ ఉన్నాం. ఎందుకనంటే దేవుని యొక్క కృప లేకోకుండా ఏది కూడా జరగదు. దేవుడు ప్రతిరోజు ఒక చక్కని వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతూ ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నాడంటే దానికి గల కారణము ఆయన బిడ్డలుగా ఉన్న మీరు ధైర్యపరచబడాలి, బలపరచబడాలి, ఒక నూతన నిరీక్షణ కలిగి ఆయన వాగ్దానం చేతపట్టుకొని మీ రోజును ప్రారంభించి మీరు సమాధానంగా రోజంతటిలో ముందుకు సాగాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఈ వాగ్దానము ద్వారా దేవుడు ఎంతోమందిని బలపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడని ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనలు 4 మొదటి వచనం కనుక మనం చూస్తే అక్కడ రాయబడుతుంది, ఇరుకులో నాకు విశాలత కలుగు చేయువాడువు నీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమేనండి, మనకి దేవుడు మన ఇరుకులో విశాలతను కలుగు చేయువాడు ఆయనే. ఈ లోకములో మనకి సహాయం చేసేవారు, మన పరిస్థితుల్లో మనకి మేలు చేయువారు ఎవరున్నా లేకపోయినా నమ్మి ఆయన్ని ఆశ్రయించినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితంలో ఎదురవుతున్న ఇరుకులను విశాలపరచగలిగినటువంటి దేవాది దేవుడు అంటున్నాడు. ఎందుకంటే ఆయన ఎడారిలో నీటి ఊటలను పుట్టించిన దేవుడు, అరణ్యములో త్రోవ కలిగి చేసిన దేవుడు గనుక ఆయన ఖచ్చితంగా ఇరుకుని మరి విశాలపరచగలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉంటూ నీ ప్రతి మార్గము మూసివేయబడినట్లుగా నువ్వు వెళుతున్నటువంటి ప్రతి మార్గము నీకు ఇబ్బందికరంగా ఇరుకుగా అనిపిస్తూ ఉందేమో. అయితే పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్న మాట, నీకు ఇరుకులో నేను విశాలతను కలుగ చేయబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన మాత్రమే ఇరుకులో విశాలతను కలుగ చేయగలిగిన దేవుడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదానికి కారణభూతుడు వగు మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే తండ్రి, ఇరుకులో విశాలతను కలుగు చేయవాడు నీవే తండ్రి. ఎంతమంది వాగ్దాన కార్యక్రమంలో ఏకీభవిస్తూ దేవా, ఈరోజు మా జీవితంలో మాకున్న ఇరుకులన్నీ కూడా విశాలపరచండి ప్రభువా, మాకు మంచి మార్గాన్ని మా కొరకు తెరవండి అని విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభించి అడుగుతున్నారు. నిశ్చయముగా వారి నిమిత్తం నూతన ద్వారాలు తెరవబడునుగాక, వారి కొన్న ఇరుకులో విశాలత కలుగు చేయబడునుగాక, క్రీస్తేసు మహిమలో వారి ప్రతి అవసరత తీర్చబడునుగాక, ఆరోగ్యము, క్షేమము, నెమ్మదిని, సమాధానము నిశ్చయముగా నీ ప్రజలకు అనుగ్రహించి సహాయం చేసి మహిమ పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మెండారుగా మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.